పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న అల్లం పంట సుమారు 2 ఎకరాలలో మేము ఈ అల్లం పంటను వేసాము. ఇది ఈ అల్లానికి ఎక్కువ సూర్యరశ్మిని తట్టుకునే శక్తి ఉండదు. అంటే ఈ కెమికల్ వ్యవసాయాల్లో మీరు చూసుంటారు, అల్లము డైరెక్ట్ సన్లైట్ కింద వేస్తారు. మేమేం చేసామంటే ఎటువంటి ఎరువులు వేయలేదు, దీనికి కేవలం ఘనజీవామృతం, జీవామృతం మాత్రమే వాడుతున్నాము. ఇది దాదాపు ఒక 4000 ఫుట్ క్యాండిల్స్ సన్లైట్ను మాత్రమే తట్టుకునే చెట్టు ఇది. కాబట్టి మేము మిలియాదుబియా మొక్కల్లో అంతర్ పంటగా వేసాము. ఇది మిలియాదుబియా నీడలో అల్లం ఉంటుంది. దాదాపు 12 అడుగులకు ఒక మిలియాదుబియా మొక్క వేసాము. దాని నీడలో ఈ 2 ఎకరాల్లో వేసాము. మీరు చూస్తున్నారు, దాదాపు 5 అడుగుల హైట్ ఉంది అల్లం. సో మాకు ఎటువంటి ఈ తెగుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ జరగలేదు. ఇది మారం రకం అన్నమాట అల్లం. కొంత మారం రకం ఉంది, కొంతము వేరే రకం నాటు రకం ఉన్నది. సో ఇంత ఆరోగ్యకరంగా మొక్కలు వచ్చాయి. తర్వాత మీకు ప్లెయిన్ ల్యాండ్లో వేసిన అల్లం పంటను కూడా చూపిస్తాము. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడవచ్చు. రీజన్ ఏంటంటే దీనికి కరెక్ట్గా దీనికి ఎంత సన్లైట్ కావాలో అంతే తగులుతూ ఉంది. తర్వాత న్యాచురల్గా ఈ మిలియాదుబియా యొక్క కొమ్మలు, ఆకులు దీంట్లో మల్చింగ్గా పడి కార్బన్ ఫిక్స్ చేస్తాయి. మేము ఈ అల్లం పంట కంటే ముందు అనప తీగ, బెబ్బర, తర్వాత ఇలాంటి పల్స్ క్రాప్లు వేసి నత్రజని ఫిక్స్ చేసాం. తర్వాత ఈ మొక్కలు ఇంత హైట్ పెరిగిన తర్వాత మీకు బంతి పంట, మిరప పంట కనపడడం లేదు. ఇవి చిన్నగా ఉన్నప్పుడు ప్రతి 4 అడుగులకు ఒక ఆల్టర్నేట్గా ఒక బంతి, ఒక మిరప వేసాం. సో దానివల్ల దీనికి ఎటువంటి తెగులు రాలేదు ఇంతవరకు. మొన్న కంటిన్యూగా 5 రోజులు వర్షం పడింది. మొత్తము ఈ భూమిలో పోరస్నెస్ పెరిగి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఇంకిపోయాయి. ఇక్కడ ఇంత వర్షం పడితే మామూలుగా అయితే కుళ్ళిపోతుంది అల్లం, కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. ఇంకా న్యాచురల్గా చాలా మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంది మీకు. మేమేమనుకుంటున్నామంటే దాదాపు ఒక 8 టన్నుల ఎకరానికి అల్లం వస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు 40 రూపాయలు ఉంది మామూలు మార్కెట్లో. ఒక ఎకరానికి 10 టన్నులు అంటే 8 టన్నులు అంటే 16 టన్నులు వస్తాయి. 16 నాళ్ళ ఇంటూ 4 అంటే మాకు దాదాపు ఒక 6 లక్షల రూపాయలు ఈ 2 ఎకరాలకు కలిసి మాకు ఇన్కమ్ రావచ్చు. నెట్ ఇన్కమ్ అంటే ఒక 2 లక్షల రూపాయలు తీసేసినా కూడా ఒక 3 నుంచి 4 లక్షలు మాత్రం మాకు ఈ అల్లంలో మిగులుతాయి అనుకుంటున్నాము. ప్లస్ మాకు ఈ మలబార్ వేప ద్వారా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా ఇన్కమ్ వస్తుంది. మేము ఈ అల్లం తీసేసిన తర్వాత మళ్ళీ కూరగాయలు వేస్తాం దీంట్లో. సమ్మర్లో టమాటో వేసామనుకోండి, ఇది దీనికే స్టేకింగ్ చేస్తాం మేము. మలబార్ వేపకే తాళ్లతో స్టేకింగ్ చేసి టమాటో వేయాలనుకున్నాం.